తయారు చేసుకోవచ్చు బండి సార్. వచ్చినట్టయితే దీనికి చూస్తే నంబర్ ప్లేట్ కూడా లేదనమాట. ఆ టైంలో మనకి ఇక్కడ స్మైలీ నవాజ్ 46 అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే ఆ మహానుభావుడు ఎవడో అనేది దీంట్లో నీటికి వచ్చిందనమాట. సో ఏం చేస్తాడు, మొత్తం హైవేలో ఎక్కడము, సాయంత్రం అయిందంటే ఇట్లా వీలీలు కొట్టడం, జనాలు ఎక్కించుకోవాలి. ఓకే, సో ఇట్లాంటి ఎవరైనా కానీ ఇట్లాంటివి నంబర్ ప్లేట్లు లేకుండా వీలీలు కానీ చేస్తున్నారంటే లిటరలీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా తొక్క తీయడమే. ఈ బండ్లు మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసేస్తాము, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఈ స్మైలీ నవాజ్ ఇప్పుడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఆ స్మైలీ నవాజ్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి రోగ్ ఫెలోస్ ఎవరు కూడా బయట తిరగడానికి లేదు. ఎవడైనా కానీ తిరిగి ఇట్లా పిచ్చి వేషాలు వేసినారంటే మాత్రం తొక్క తీయడమే, బండ్లు కూడా సీజ్ చేయడమే. ఇది చాలా స్ట్రాంగ్గా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో, వెహికల్స్ సీజ్ చేసిన దాని గురించి వాళ్ళ పేరెంట్స్కి, ఈ మైనర్ డ్రైవింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ మైనర్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. మనం ఫస్ట్ ఫేజ్లో 80 బైక్స్ పట్టుకున్నాము, అప్పుడు కూడా కౌన్సిలింగ్ చేసాము. ఇది సెకండ్ ఫేజ్. సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా మనం 80 బైక్స్, అంటే మన మదనపల్లి సబ్ డివిజన్లో మొత్తం 80 బైక్స్ సీజ్ చేసి ఈరోజు మనం లాస్ట్ 3 డేస్లో ఏవైతే సీజ్ చేసామో వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అయింది. సో పేరెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ స్ట్రాంగ్గా తెలియజేయడం ఏంటంటే, మైనర్ డ్రైవింగ్ అనేది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ అనే దానికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెక్స్ట్ టైం నుంచి A1 అనేది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్ మీద A1 ఉంటారు, A2 మైనర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు A2 ఉంటారు. డెఫినెట్గా ఇది మాత్రం స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దీనికోసం మన పోలీస్ పార్టీని కూడా స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సివిల్ డ్రెస్లో, యూనిఫామ్స్లో ఎక్కడ పడితే అక్కడ మన టౌను, సబ్ డివిజన్, హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టాము. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ బండ్లు ఎక్కినట్టయితే మాత్రం ఖచ్చితంగా అది పట్టుకుంటాము, కౌన్సిలింగ్ చేస్తాము. దాని పరంగా MV యాక్ట్లో ఏవైతే సెక్షన్స్ కింద కేసులు పెట్టాలో అవి కూడా పెడతాము. డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని మన మదనపల్లి సబ్ డివిజన్ అంటే అంగళ్ళు అవ్వచ్చు, మిగిలిన కొత్తకోట అవ్వచ్చు, ములగచెరు అవ్వచ్చు, ఎక్కడా కూడా ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇవి ఎవరైనా చేసినట్టయితే మాత్రం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవడానికైనా కూడా మన పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అండి. సార్ ఎక్కువగా సార్ కాలేజెస్ ఆ ఏరియాలోనే చేసాము. ఇంకా మెయిన్ బస్ స్టాండ్లు ఇట్లాంటి దగ్గర ఎక్కడున్నా కూడా మెయిన్ ఇంప్రూవ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే, సైలెన్సర్లు ఎవరైనా మార్చినట్టయితే మెకానిక్ని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఆ మెకానిక్ మీద కూడా కేసులు పెడతాం మేము ఇప్పటి నుంచి. సో డెఫినెట్గా వచ్చినప్పుడు సైలెన్సర్ అనేది పర్మిట్ లెవెల్లో ఉందా లేదా, అది పర్మిటా లేదా చెక్ చేసుకోవాలి. అంతేగాని ఆడి ఇష్టం వచ్చినట్టు అడిగి సైలెన్సర్ మార్చండి అంటే మేము మెకానిక్ని కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. సో అక్కడ వరకు లేకోకుండా మెకానికల్ కూడా జాగ్రత్త పడండి. మెకానికల్ కౌన్సిలింగ్ డెఫినెట్గా అది కూడా చేద్దాం.